దేవుని యొక్క సందేశం ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని యొక్క సందేశం ఏంటంటే దేవుడు క్రొత్తదనమును కోరుచున్నాడు. దేవుడు క్రొత్తదనమును కోరుచున్నాడు. దేవుని యొక్క సందేశం అదండి. కాబట్టి మన ఈ యొక్క సృష్టిలో మనం చూసుకున్నట్లయితే సృష్టి ద్వారా దేవుడు క్రొత్తదనాన్ని మనకి తెలుపుతున్నాడు. ఈరోజు ఉందండి, ఈరోజు వచ్చిందా? ఈరోజు ఏ వారం? బుధవారం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇది క్రొత్త రోజే. వారం మాత్రం పాతది. మనకి అర్థం కావడానికి మనం సోమవారం, మంగళవారం, బుధవారం అని పెట్టుకున్నాం. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. కానీ రోజు మాత్రం వచ్చేసరికి అది న్యూ డే, కొత్త రోజు ప్రారంభించబడింది. అంటే ప్రతిరోజు మనకి క్రొత్తదే. అర్థమవుతుందా? ప్రతిరోజు కూడా క్రొత్త రోజే వస్తుంది. కాబట్టి సృష్టిలో మొత్తం కూడా దేవుడు ఈ సృష్టిలో ఎప్పుడూ కూడా నిత్యము నూతనమైనటువంటి వాటిని కలుగు చేస్తూనే ఉంటాడు. సృష్టిలో చూసుకున్నట్లయితే దేవుడు ఎలాంటి వాడు? ఇప్పుడు మనం పాడపాడు, దివ్యకాంతులు కలిగినట్టే తేజమూర్తిని నీవు కాదా అంటే దివ్యమైనటువంటి కాంతులు కలిగినటువంటి వాడు దేవుడు. తేజోమూర్తి ఆయన. అలాంటి దేవుడు నిత్యము నూతనమైనటువంటి స్థితిలోనే ఉంటాడు. నిత్య నూతనమైనటువంటి దేవుడు ఈ సృష్టిని కూడా అలాగే మరి ఆయన చేసినట్టుగా సృష్టి మనకి సాక్ష్యాన్ని ఇస్తున్నది. ఈ సృష్టి కూడా దేవుడు అలాగే చేశాడు.